కూసుమంచి మండలం గోరీలపాడు తాండాలుండే బానవతు లింగ అనే ఈ బ్రదర్ అన్న 50,000 లోన్ తీసుకున్నాడట. 25,000 కట్టిండట. ఇంక 25,000 బాకున్నదట. ఈ నడుమ తండ్రికి పక్షవాతం వచ్చి దవాఖాన్ల ఖర్చులు బాగా అయినాయట. ఇక పైసలు వెళ్ళక 6 నెలల సంది కిస్తీలు కట్టలేదట. మొన్న నోటీసులు ఇచ్చిరట. ఆయనతో రంజాన్ పండుగ రోజు వచ్చి లోన్ కడతారా లేదా అని బెదిరించిరట. అయ్యో ఇవాళ సెలివేనా, ఏడు తెచ్చి కడదాం సార్లు, ఒక 2 రోజులు టైం ఇస్తే ఖచ్చితంగా కడతామని చెప్పిండట. అవన్నీ నడువై, ఇంట్లో గొర్రెలు ఉన్నాయి కదా, కిస్తీల మందం గొర్రెలు గుంజుకపోతాం, పైసలు కట్టి నీ గొర్రెలను ఇడిపించుకొని పో అని చెప్పి గొర్రెలను ఇట్లా గొర్రె గుంజుకొని జీబులు వేసుకొని పోయిర్రు. నయం ఇంట్లో గొర్రెలు కనబడకపోతే అన్ననో లేకుంటే ఇంట్లో ఇంటి వాళ్ళనో కిడ్నాప్ చేసుకొని తీసుకపోలే. పండుగ తెల్లారి ఇక ఒక కాడ 10,000 అప్పు తీసుకొని పోయి ఆ బ్యాంకు వాళ్ళ కిస్తీ కట్టి గొర్రెలను ఇడిపించుకొని తెచ్చుకున్నాడట అన్న. ఈ తీరులో రికవరీలు చేస్తుంటే దేశంలో బ్యాంకులకు అప్పులు ఎగ్గొట్టేటోళ్ళే ఉండరు. ఇక ప్రైవేట్ ఫైనాన్స్ వాళ్ళు కూడా ఈ డీసీసీబీ బ్యాంకు మేనేజర్ తన పైసలు ఎట్లా వసూలు చేసుకోవాలనో కోచింగ్ తీసుకుంటే మస్తు ఫాయిదా ఉండొచ్చు వాళ్ళకైతే.